శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ జనవరి ఆంగ్ల నూతన సంవత్సరం 2024 ఎలా ఉండబోతోంది? కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సింహరాశి వారు మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చెప్పుకోవటానికంటే ముందుగా సింహరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు. మీకు అన్నీ మంచి జరగాలి అని నేను భగవంతుని వేడుకుంటాను. ఈ ఆంగ్ల సంవత్సరం అంతా బాగుండాలి, మంచి టైం సద్వినియోగం కావాలి, మంచి పలకరించాలి, చెడును విడిచిపెట్టాలి అని కోరుకుంటూ సింహరాశి మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం బెరసి సింహరాశి. అదృష్ట సంఖ్య 1, ఆదివారము, మంగళవారము, బుధవారము సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి వారములు. ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే బృహస్పతిని తీసుకున్నట్లయితే 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా మంచిది. అంటే ఎప్పుడు కూడా గురువు 9వ స్థానంలో సంచారం చేయటం గృహయోగం. ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి సింహరాశి వారు వెంటనే నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మరలా ఏప్రిల్లో గురువు మారుతాడు కాబట్టి ఈ లోపల ఇల్లు అయిపోవాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక శనైశ్చరుడు 7వ స్థానంలో ఉన్నాడు. కొంత అటు ఇటు కదిలింప చేస్తాడు. 8వ స్థానంలో రాహు ఉన్నాడు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగం చేసేటువంటి వారికి నేను చెప్పేటువంటి మాట. కేతువు 2వ స్థానంలో ఉన్నాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి. మీ నోటి దురుసుతనం అనేటువంటిది కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బృహస్పతి, శనైశ్చరుడు, రాహువు, కేతువు ఈ 4 ముఖ్యమైనటువంటి గ్రహాలు. అంటే మన ఫలితాలను విశ్లేషణ చేయటంలో ఈ 4 గ్రహాలనే మేము ఆధారంగా తీసుకుంటాము. ఇవి కాకుండా సింహరాశి వారికి మిగతా గ్రహాల విషయం కూడా వచ్చినట్లయితే గురువు బాగున్నాడు, శుక్రుడు కూడా బాగున్నాడండి. అంటే దాదాపు దేవగురువు, రాక్షస గురువు ఇద్దరు కూడా సింహరాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నాడు. అలాగే కొంత బుధుడు అర్ధశుభుడు, కానీ ఫిబ్రవరికి నుంచి బాగుంటాడు. అలాగే కుజుడు కూడా పర్వాలేదు. జనవరి 14వ తేదీ వరకు రవి కూడా అర్ధశుభుడు. కొన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. దాదాపుగా సింహరాశి వారికి మెజారిటీ, అంటే దాదాపుగా అదృష్టం వరించేటువంటి సమయము ఈ జనవరి నెల అనేటువంటిది నేను చెప్తాను. కాబట్టి అదృష్టం వరిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో ఊహించని ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు సైతం మీకు ఉండవచ్చు. అయితే కలహాలకు మాత్రం దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు మాత్రం పడకండి. నూతన వ్యాపారాలు చెయ్యాలి అనుకుంటే జనవరి 1వ వారము, జనవరి 3వ వారము, 4వ వారము ఈ 3 వారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి. అలాగే ఒక ప్రముఖ గురువుల యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శనం అనేటువంటిది కూడా మీకు కలుగుతుంది. తీర్థయాత్రలు చేయటం కానీ, భార్యాభర్తలకు అవగాహన, అలాగే వ్యాపారాభివృద్ధి, రుణ విముక్తి, నవవస్త్ర ఆభరణ ప్రాప్తి స్త్రీలకు జనవరి నెలలో అధికంగా కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. రాజకీయ నాయకులకు తప్పకుండా పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి వివాదాలైతే పరిష్కారం అవుతుంది. విద్యార్థులు వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాలలో, సదస్సులలో పాల్గొంటారు. జనవరి నెల 2వ వారమంతా బంధుమిత్రులతో ఆనందంగా, శ్రేయోభిలాషులతో చాలా ఆనందదాయకమైనటువంటి సమయాన్నైతే గడుపుతారు. జనవరి నెల మొదట్లో కొంత ఆర్థిక పరిస్థితి అనేటువంటిది గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా తదుపరి కొంత ఆర్థిక పరిస్థితి అనేటువంటిది సింహరాశి వారికి బాగుంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. విద్యార్థులు ఎవరి మాటలు లెక్క పెట్టకుండా కష్టే ఫలి,
శ్రమయేవ జయతే అనేటువంటి సూత్రములను అనుసరించి బాగా శ్రమ పడటం అనేటువంటిది అలవాటు చేసుకుంటే పుట్టింటికి సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు స్త్రీలకు కొంత ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. అంటే మీకు విజయం అనేటువంటిది కలగవచ్చు. బంధువుల సలహాలు సూచనలు స్వీకరిస్తారు. వ్యాపారాలైతే పర్వాలేదు, బాగానే ఉంటాయి. రాజకీయ వర్గాలకు పదవీ యోగ ప్రాప్తి తప్పకుండా ఉంటుంది. ఏదో ఒక పదవి అయితే మీకు వస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా కొంత సంతృప్తినిస్తాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉద్యోగపరంగా వస్తుంది. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగులకైతే బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ మాసంలో కూడా మెరుగుపడేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలకు కూడా ఒక వేదిక ఈ మాసం అని చెప్పవచ్చు. పెళ్ళిళ్ళు కూడా కుదురుతాయి. కాబట్టి సింహరాశి వారికి మెజారిటీ ఫలితాలు ఆంగ్ల సంవత్సరంలో కొంత మంచి ఫలితాలు అనేటువంటివి ఎక్కువగా ఉండబోతున్నాయి అని చెప్పటానికి చాలా ఆనందంగా ఉన్నాను. కాబట్టి మీరు ఆనందాన్ని పొందండి. మంచి సమయము. ఇల్లు పూర్తి చేసుకోండి తొందరగా. గృహ యోగం అనేటువంటిది మీకు తప్పకుండా కలగబోతోంది. ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వారు ముందు ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేయండి. దానికి తగినటువంటి డబ్బు సింహరాశి వారికి తప్పకుండా రావచ్చు. ఇంకా పరిహారాలు అంటే ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటే ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్రం సింహరాశి వారు రోజు చేయాలండి. అలాగే శనైశ్వరుడికి శనివారం తైలాభిషేకం చేయించండి. అలాగే ఆంజనేయ పూజ, ఆంజనేయ స్మరణ, ఆంజనేయ అష్టకము, హనుమాన్ చాలీసా పారాయణము వీలున్నప్పుడల్లా చేయండి. ఈ మాసంలో ఏదైనా ఒక మంగళవారం కానీ షష్ఠీ తిథి రోజు కానీ ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి మీ పేరుతో. తద్వారా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సూర్యారాధన, సూర్య స్తోత్ర పారాయణము, అలాగే వీలైతే 4 ఆదివారాలు గోధుమ పాయసం చేసి సూర్యభగవానుడికి నివేదన చేసి ఆ పాయసాన్ని మీరు భుజించండి, బాగుంటుంది. వీలైనప్పుడు ఏదైనా ఒక శనివారం నాడు నువ్వులను దానం చేయండి, తైలాభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. సింహరాశి వారు ఈ మాసం చేయవలసినటువంటి నామ జపము ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి నామ జపము శ్రీ అత్రిదత్తాయ నమః. మరొక మాట చెప్తున్నా వినండి. శ్రీ అత్రిదత్తాయ నమః. ఈ నామాన్ని జపించటం వల్ల అపకీర్తి రాకుండా ఉంటుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.